Hi, welcome to Global Cuisine. Wow, em ruchi with me, Chef Udvita. కొత్త వీక్ మొదలైందంటే ఏం చేద్దాం మనం కొత్త కంట్రీలో అడుగుపెట్టేస్తున్నాం. ఈ వారం మనం ఎంటర్ అయ్యే కంట్రీ హిస్టరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడాను ఇవాళ రేపు ఆ కంట్రీ గురించి మాట్లాడితే మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తాయన్నమాట. మేజర్లీ బికాజ్ వాళ్ళు తీసుకునే పొలిటికల్ స్టాండ్స్ వల్ల. ఈ వారం మొత్తం మనం ఒక వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీని ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఈ కంట్రీ కుజీన్లో కూడాను బోల్డ్ అని పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ ఫ్లేవర్డ్ రెసిపీస్ కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి. జస్ట్ 10 రెసిపీస్లో ఒక కంట్రీ కుజీన్ని కల్చర్ని మొత్తం ఉతికారేయాలి అంటే ఆ రెసిపీస్ చాలా చాలా స్ట్రాంగ్గా ఫ్లేవర్ఫుల్గా అండ్ క్లాసిక్ ఉంటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వన్ మోర్ టైమ్ అండ్ వెల్కమ్ టు అ గ్రాండ్ న్యూ వీక్ ఆఫ్ రష్యా. సో ఎస్, రష్యా గురించి మాట్లాడాలి అంటే మనకి పొలిటికల్గా వాళ్ళు తీసుకున్న స్టాండ్స్ గురించో కానీ లేకపోతే వెపన్స్ గురించో లేకపోతే వాళ్ళ టెక్నాలజీ గురించి మనకు తెలిసిన విషయం. వీళ్ళ కుజీన్ కూడా చాలా చాలా రిచ్గా గ్రాండ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఒక్క కంట్రీలో వాళ్ళ జియోగ్రఫికల్ పొజిషనింగ్ వల్లనో లేకపోతే రిలీజియస్ ప్రిఫరెన్సెస్ వల్ల కూడాను వాళ్ళ కుజీన్ చాలా చాలా డెవలప్ అయింది. ఈ కంట్రీ కుజీన్ని ఎక్స్ప్లెయిన్ ఈజీగా చేయాలి అంటే మన ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది, కాస్త కాకేషియన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది, కొంచెం అరబిక్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది, కాస్త అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. ప్రపంచంలోని డిఫరెంట్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ కనిపించినా కూడాను ఈ జియోగ్రఫికల్ రీజన్స్ వల్ల రష్యాలో వాళ్ళ సొంత స్టైల్ ఆఫ్ కుకింగ్ అండ్ ఫ్లేవర్స్ అండ్ వాళ్ళ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కుజిన్ చాలా డిఫరెంట్గానే ఉంటుంది. సో ఈ వారం మొత్తం మనం వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వంటకాలను ట్రై చేద్దాము. మనకి దొరికిన ఇంగ్రీడియంట్స్ తోటి అండ్ అవైలబుల్ అయ్యే మీట్ తోటే. ఎక్కువ మటుకు మీరు గమనిస్తే మనకి రష్యన్ వంటకాలలో సీ ఫుడ్ కనిపిస్తుంది, చికెన్, మటన్, దాంతోపాటు క్యావియర్ అని కూడా యూస్ చేస్తుంటారు. చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఫిష్, ఎగ్స్ అనమాట. ఇలాంటివి కొంచెం వెరైటీ కాంబినేషన్స్ ఉన్న మీట్స్ కూడా కనిపిస్తుంటాయి. వీటన్నిటిని తీసుకొచ్చేసి నేను ఇక్కడ చికెన్ అండ్ మటన్ అండ్ ఫిష్ కాంబినేషన్ తోటి రష్యన్ ఫుడ్ని కలిసి నేర్చుకుందాము. సో ఈరోజు మన జర్నీని స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఏంటి, మన రష్యన్ జర్నీని స్టార్ట్ చేద్దాం ఒక సూపర్ క్లాసిక్ వంటకంతో మనం తయారు చేసుకుందాం, మటన్ స్ట్రోగనాఫ్. అసలు ఈ స్ట్రోగనాఫ్ అంటే ఏంటి, చూడడానికి ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, బేసిక్గా రైస్ కానీ లేకపోతే రష్యాలో దొరికిన ఆ లోకల్ స్టైల్ ఆఫ్ నూడిల్స్ని యూజ్ చేసి వాళ్ళు పైన ఒక గ్రేవీ కర్రీని తయారు చేసుకుంటుంటారు. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకి బుజ్జి బుజ్జి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కూడాను అమెరికన్ చాప్సీ అంటూ చైనీస్ చాప్సీ అంటూ అవైలబుల్గా ఉంటుంది కదా. అంటే బేసిక్గా ప్లెయిన్ నూడిల్స్, దాని మీద కాస్త గ్రేవీ. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. కానీ ఈ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి. సో ఈ స్ట్రోగనాఫ్ని ఎక్కువ మటుకు బీఫ్ తోటి తయారు చేసుకుంటుంటారు. బీఫ్ స్ట్రోగనాఫ్ ఇస్ అ వెరీ వెరీ క్లాసిక్ రెసిపీ అని మనకు అందరికి తెలిసిన విషయం. కానీ నేను ఈరోజు మటన్తో తయారు చేసుకుంటున్నాను. నూడిల్స్ ఉంటాయని చెప్పేసాను, మటన్ ఉంటుంది అని చెప్పాను. సో మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాము. యూస్ చేస్తున్నాను కాస్త బటర్, దీంతో పాటు కాస్త డెమిగ్లేస్ పౌడర్ యూస్ చేద్దాం, ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్, దాంతోపాటు ఈ మటన్ని పొడి పొడి స్ట్రిప్స్లా కట్ చేసుకున్నాను. అసలు ఈ స్ట్రోగనాఫ్లో మటన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటారనమాట. ఎగ్జాక్ట్లీ అదే టెక్స్చర్ అండ్ ఫీల్ కోసం నేను కూడా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. యూస్ చేద్దాము కాస్త సార్ క్రీమ్, వేసుకుందాం మష్రూమ్స్ అండ్ అనియన్, కాస్త వార్చెస్టర్షైర్ సాస్ అండ్ ఫైనలీ వెల్లుల్లిపాయలు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఫ్లేవర్ఫుల్గా ఈ రెసిపీని తయారు చేసేసుకోవాలి అంటే ఈ డెమిగ్లేస్ పౌడర్ని కాస్త తీసుకురండి, నాన్ వెజిటేరియన్ వర్షన్. అండ్ ఆ మీట్ లవర్స్కి ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ చాలా చాలా రుచిగా ఉంటుంది. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే పైన కావాల్సిన ఆ గ్రేవీ సాస్ని తయారు చేసేసుకుందాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్యాన్లో యాడ్ చేస్తున్నాను కాస్త ఆయిల్. ఇందులో నేను వెల్లుల్లిపాయల్ని కాస్త డైరెక్ట్గానే రఫ్గా చాప్ చేసేసుకుంటాను. ఫ్రై గార్లిక్ పాటు వేసుకుందాం అనియన్. ఎక్కువ మటుకు ఈ పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ని మనం సపరేట్ స్పెసిఫిక్ రెసిపీస్లోనే యూజ్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఈ రష్యన్ వంటకాలలో మష్రూమ్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ని భలేగా యూజ్ చేస్తారు వాళ్ళ రెసిపీస్లో. మనం కూడా మష్రూమ్స్ని కూడా యూజ్ చేసి ఆ ఒథెంటిక్ ఫ్లేవర్ని ఇంచుమించు ఎంత పాసిబుల్ అయితే అంతవరకు దగ్గర నుంచి ఎంజాయ్ చేద్దాం. లెట్ మీ టాస్ దిస్ ఫస్ట్.
మీరు గమనిస్తే ఎక్కువ మటుకు ఈ రష్యన్ వంటకాలలో వెజిటేబుల్స్ని మహా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండరు అనమాట. వాళ్ళ క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారం కొంచెం డిఫరెంట్ టెక్స్చర్ వచ్చేటట్టుగా మీట్స్నే వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వెజిటేబుల్స్తో కంబైన్ చేసుకుని ఎక్కువ మటుకు మనకి నాన్ వెజిటేరియన్ రెసిపీసే కనిపిస్తూ ఉంటాయి. కానీ షోలో కూడా నేను ఎక్కువ మటుకు నాన్ వెజిటేరియన్ చేస్తుంటాను కాబట్టి రష్యన్ రెసిపీస్ని కూడా మనం కాస్త ఆల్టర్ చేసుకుని వెజిటేరియన్ వర్షన్స్ని కూడా ట్రై చేద్దాం ఈ వీక్ మొత్తం. ఓకే, మష్రూమ్స్ని నేను కొంచెం పొడుగ్గా కట్ చేసేసుకుంటున్నాను. Okay, that's all. సో ఈ స్ట్రాగ్నఫ్ అనే రెసిపీ కలర్ వచ్చేసి మాత్రం ఆ పర్ఫెక్ట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అంటే మనం వెట్ మంచూరియా, వెజ్ మంచూరియాలో చికెన్ మంచూరియా తినేటప్పుడు గ్రేవీ తయారు చేసుకునేటప్పుడు ఒక లైట్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ ఆ కలర్ వచ్చేటట్టుగా రెసిపీని తయారు చేసుకోవాలి. ఆ కలర్ వచ్చేది మనకి డెమిగ్లేస్ పౌడర్ మూలాన. దాన్ని యాడ్ చేసేసుకుంటే ఆ మీటీ ఫ్లేవర్ అండ్ కలర్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎస్, ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను కాస్త వార్చెస్టర్షైర్ సాస్, నైస్ థిక్ లమ్ సాస్ చేసుకున్నా. అండ్ మష్రూమ్స్ ఫుల్గా కుక్ అవ్వక ముందరే నేను వేసేసుకుంటున్నాను ఇందులో మటన్. మటన్ని నేను కుక్ చేసుకుంటున్నాను. ఉప్పు యాడ్ చేసేసుకుని, సాల్ట్ యాడ్ చేసుకుని, ఈ రా మీట్ కాస్త కుక్ అవుతూ ఉండగా కొంచెం పొడి పొడిగా మారుతుంది కదా, అప్పటి వరకు కుక్ చేసుకుందాము. దానికి కాస్త ఆయిల్ పడుతుంది, ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. మటన్ని కుక్ చేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో కడిపెట్టేద్దాము. ఈ మొత్తం ప్రొసీజర్లో కుక్ టైమింగ్ అంటే కుకింగ్ టైం కాస్త ఎక్కువ పడేది ఈ మటన్ కుక్ అయ్యేది టైమే. అది కుక్ చేసేసుకుని ఇంచుమించు ఒక 15 minutes వరకు తక్కువ మంట మీద మనం మెల్లగా కుక్ చేసేసుకుని అప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ స్టెప్లో అడిపెట్టేద్దాం. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను డెమీ గ్లేజ్ పౌడర్. ఓకే, డెమీ గ్లేజ్ పౌడర్ యాడ్ చేశాక వేసుకున్నాను ఇందులో వాటర్. అండ్ ఆల్రెడీ మనం మీట్ని కుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ డెమీ గ్లేజ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత లిక్విడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూసెస్లో ఇంకా మనం కాసేపు ఈ మటన్ని బాగా ఉడకనిద్దాం. అలా ఉడుకుతూ ఉండగా ఒక పర్ఫెక్ట్ థిక్ కన్సిస్టెన్సీ, మనం అనుకున్న కన్సిస్టెన్సీ వస్తుంది. నేను ఇందాక చెప్పిన కలర్, కావాల్సిన కలర్ అయితే పర్ఫెక్ట్గా అదే వచ్చేసింది. ఇట్ లుక్స్ రియలీ రియలీ బ్యూటిఫుల్. మళ్ళీ మనం దీన్ని ఇంకా కుక్ చేసేసుకున్నాము ఆ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఆ టైంలో నేను దీంట్లో కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసేస్తాను. మీరు గమనిస్తున్నటువంటి హెవీ మసాలాస్ అంటూ, ఫ్లేవర్స్ అంటూ, హర్బ్స్ అంటూ, స్పైసెస్ అంటూ ఏవో యాడ్ చేయలేదు. జస్ట్ ఉప్పు వేసేసుకున్నాను. అండ్ ఈ బ్యూటిఫుల్ డెమీ గ్లేస్లో ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుని ఈ స్ట్రాగ్నఫ్ని తయారు చేసుకుంటున్నాను అనమాట. నేను ఇప్పుడు ఇందులో వేసేసుకుంటాను కాస్త చిల్లీ ఫ్లేక్స్, చూసారా మెల్లగా కుక్ అవుతూ థిక్ అయిపోతుంది. ఆ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇంకా మంట తక్కువ చేసుకుని ఒక 5-10 నిమిషాలు కుక్ చేసేసుకున్నాము. పర్ఫెక్ట్ స్ట్రాగ్నఫ్ గ్రేవీ తయారైపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగుపెట్టేద్దాం. ఎస్, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ జస్ట్ లైక్ ద వే ఐ లైక్ ఇట్, అలాగే వచ్చేసింది. ఇలా మూవ్ అవుతూ ఉండాలి. కార్న్ఫ్లవర్ వేసుకున్న రెసిపీస్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకున్నాము. అండ్ ఫైనలీ కాస్త క్రీమ్ యాడ్ చేస్తున్నాను నేను పైన నుంచి. ఓకే, ఏం కలపను, ఇలాగే మనం పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ నూడిల్స్ని మనం లైట్గా టాస్ చేసుకుందాం. ట్రెడిషనలీ ఈ స్ట్రాగ్నఫ్ని కొంచెం ఫ్లాట్ నూడిల్స్, థిక్ నూడిల్స్,
హోమ్ మేడ్ బ్యూటిఫుల్ రష్యన్ స్టైల్ ఆఫ్ నూడిల్స్ తోటి తయారు చేసుకుంటారనమాట. కానీ అవన్నీ ఇక్కడ దొరకడం కాస్త కష్టం కాబట్టి మన రెగ్యులర్ నూడిల్స్ ఈజీగా అవైలబుల్ అవుతాయి అండ్ తక్కువ ఖర్చులో కూడా ఈ బ్యూటిఫుల్ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చని నేను డైరెక్ట్గా ఈ సింపుల్ నూడిల్స్ని యూస్ చేస్తున్నాను. దీన్ని హక్కా నూడిల్స్ అని కూడా అంటుంటారు కదా, అదే ఫ్లాట్ నూడిల్స్ ఆర్ బేసిక్ నూడిల్స్ని యూస్ చేయొచ్చు ఏదైనా కూడా. సో ఇప్పుడు ఫస్ట్ ప్యాన్లో నేను బటర్ యాడ్ చేసుకుంటున్నాను, బోల్డ్ అంతా బటర్. అండ్ ఈ పర్టిక్యులర్ నూడిల్స్ ఏదైతుందో మనం చాలా ప్లెయిన్ ఫ్లేవర్ తోటి తయారు చేసుకుందాము. కొంచెం హర్బ్స్ని యాడ్ చేసేసుకుని, ఎలాగో మనం ఇందులో మటన్లో బోల్డ్ అంత ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాం, డెమీ గ్లేస్ పౌడర్ తోటి ఫ్లేవర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి టూ మచ్ ఆఫ్ ఫ్లేవర్ అన్నీ కాంట్రడిక్ట్ అవుతాయి అనమాట, మొత్తానికి ఫ్లాట్గా ఉంటుంది. అందుకని కొంచెం డిఫరెంట్గా తయారు చేసేసుకున్నాను. బటర్ మెల్ట్ అవుతుండగానే నేను ఇందులో వేసేసుకుంటున్నాను. జస్ట్ లైట్ ఫ్లేవరింగే, సపరేట్ రెసిపీ లాగా కూడా సర్వ్ చేసుకోవాలి అని అనిపించకపోతే ఇలా ఫ్లాట్ నూడిల్స్ తోటి ఈ గ్రేవీని సర్వ్ చేసుకోవచ్చు. కానీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఇలా కలర్ అండ్ క్రంచ్ యాడ్ చేసుకుంటే బాగుంటుందని బటర్లో వేయించుకుంటున్నాను. యాడ్ చేస్తున్నాను కాస్త మిరియాల పొడి అండ్ సోయా కూర. బ్యూటిఫుల్ దిల్ నేను కాస్త ఫైన్గా చాప్ చేసేసుకుంటాను. సో ఎంత ఫైన్గా చాప్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని యాడ్ చేసేసుకుందాం. ఇంకా సింపుల్ బటరీ ఫ్లేవర్స్తో తయారు చేసుకున్న మన నూడిల్స్ కూడా ఆహా ఎంత అందంగా ఉన్నాయి. నూడిల్స్ కూడా రెడీ చేసేసుకున్నాం. ఇంకా డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలుసుకుందాం. ఆల్ రైట్, మనం మటన్ తోటి క్లాసిక్ బీఫ్ స్ట్రాగ్నాఫ్కి ఒక డిఫరెంట్ వర్షన్ని ట్రై చేసాము. సింపుల్ ఫ్లేవర్స్, రెగ్యులర్గా అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్తో కాస్త డెమిగ్లేస్ని జోడించేస్తే కంప్లీట్గా డిఫరెంట్ రెసిపీ లాగా మారిపోతుంది. సో ఎస్, రష్యన్ క్లాసిక్ తోటి ఈ వీక్ జర్నీని మనం స్టార్ట్ చేస్తాం. చలికాలంలో మనకి ఫస్ట్ తినాలనిపించే ఒక రెసిపీ తోటి మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పాను కదా. రష్యన్ క్లైమేట్ గురించి మనకు అందరికీ తెలిసిన విషయం, ఇట్స్ అ వెరీ వెరీ కోల్డ్ కంట్రీ కూడాను. సో మంచి కోల్డ్ కంట్రీలో, ఇన్ఫ్యాక్ట్ కోల్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు మనకి కాస్త వేడివేడిగా సూప్ తాగితే సూపర్గా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాం కదా. అదే ఫండా మొత్తం రష్యన్ కుజిన్లో కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. సూప్స్ని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ మీట్స్తో యాడ్ చేసి కావాల్సిన న్యూట్రియన్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ కార్బ్స్ అండ్ ప్రోటీన్ అంతా కూడాను ఒకే ఒక మీల్ వచ్చేటట్టుగా రష్యన్ కుజిన్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ రెసిపీని తయారు చేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ ఈ రెసిపీ 17వ శతాబ్దంలో యూక్రెయిన్లో మొదలైందట. యూక్రేనియన్ వంటకమే అయినా కూడాను దీని ఫ్లేవర్స్ మాత్రం ప్రపంచవ్యాప్తం చాలా చాలా ఫేమస్ అయిపోయింది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ రెసిపీ పేరు అనేది వాళ్ళ భాషలో ఉప్పు అని అర్థం. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం చికెన్ సోలియాంకా సూప్. సో ఈ చికెన్ సోలియాంకా సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందర మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్స్చర్స్ రావడానికి డిఫరెంట్ వెజిటబుల్స్ని యూజ్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఆల్రెడీ మీతో మాట్లాడుతూ ఏం చూపించకుండా డైరెక్ట్గా కీరా ముక్కలు కట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? ఇందులో పికిల్డ్ క్యూకంబర్ అంటే కీరా ముక్కల్ని పికిల్ చేసుకుని పైన అలా యూస్ చేస్తుంటారు. ఆ మంచి జింగ్, ఆ పులుపు, ఆ నైస్ కిక్ కోసం. సో దానికోసం నేను ఆల్రెడీ కీరాని పీల్ చేసేసుకుని ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ బుజ్జు బుజ్జుగా కట్ చేసుకోకుండా, ప్యూరీ చేసుకోకుండా ఆ బయట వచ్చేటట్టుగానే కట్ చేసుకున్నాను. ఆల్రైట్, కీరా ముక్కల పని అయిపోయింది. దీన్ని మనం మెల్లగా పికిల్ చేసుకుందాం. అసలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ టమాటో ప్యూరీని యూస్ చేస్తున్నాను. ఫ్రెష్ టమాటోని ఏం చేయలేదు, సింపుల్గా మిక్సీలో వేసేసుకుని ఒక పేస్ట్లో తయారు చేసుకున్నాను. దాంతోపాటు కాస్త వెల్లుల్లిపాయ పౌడర్,
ఆల్ స్పైస్ మిక్స్ అని అంటూ ఉంటారు, దాన్ని యూస్ చేస్తున్నాను. దాంతోపాటు హోల్ గార్లిక్ వేసుకుందాం, కాస్త చికెన్ కీమా. ఇన్ఫ్యాక్ట్ ఈ రెసిపీ చికెన్ ఫ్లేవర్లో చాలా చాలా రిచ్గా ఉండబోతుంది. ఎందుకో తెలుసా, నేను 3 డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్న చికెన్ వాడబోతున్నాను, మీరే చూస్తారు. సో చికెన్ కీమాని వాడుతున్నాను, ఒక బుజ్జి లిటిల్ ఆనియన్, దాంతోపాటు బే లీఫ్, కాస్త సార్ క్రీమ్, చికెన్ సాసేజ్ని యూస్ చేస్తున్నాను, కాస్త టమాటో సాస్ అండ్ రా చికెన్ పీసెస్. సో చికెన్ కీమా లాగా అండ్ చికెన్ ముక్కల్లాగా అండ్ ఫైనలీ ఆల్రెడీ క్యూర్డ్ మీట్ లాగా సాసేజెస్ని వాడదాము. సో చికెన్ లవర్స్, ఇట్స్ గోయింగ్ టు బి అ ట్రీట్. సో ఫస్ట్ ప్యాన్లో నేను ఇందులో ఆయిల్ యాడ్ చేసేసుకుంటాను. గుడ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్. అండ్ ఈ క్యూకంబర్ పీసెస్ని నేను పిక్కల్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ ఈ కీరా ముక్కల్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇందులో వేసుకుంటున్నాను కాస్త ఉప్పు, వెరీ సింపుల్, చాలా బేసిక్, అండ్ చిల్లీ వెనిగర్. సో బేసిక్గా ఈ క్యూకంబర్కి అంటే కీరా ముక్కలకి కాస్త చిల్లీ ఫ్లేవర్ తగులుతుంది కానీ కనిపించదు. ఫ్లేవర్ కోసం కాస్త రోజ్మెరీ కూడా ఇందులోనే యాడ్ చేద్దాము అండ్ మిక్స్ చేసేసుకుందాం. కావాలి అంటే వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్పైసెస్ వాటిని వీటిని కూడా యాడ్ చేయొచ్చు, కానీ ఈ ప్లెయిన్ ఫ్లేవర్ని ఈసారి మనం ఎంజాయ్ చేద్దాము కొంచెం డిఫరెంట్గా. ప్యాన్ సూపర్ హాట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో గార్లిక్ని అంటే వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్దగానే యాడ్ చేసేసుకుందాము. సూప్లలో మనం గార్లిక్ ఆర్ అల్లం లాంటి ఇంగ్రీడియంట్స్ అంటే అల్లం వెల్లుల్లిపాయలు లాంటి మిక్స్చర్ని యూస్ చేసిన సపరేట్గా కూడా వాడినా కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాగా వేయించుకుంటే కానీ ఆ ఫ్లేవర్ పూర్తిగా మనకు వెళ్ళదన్నమాట. సో గార్లిక్ ముక్కలు, దీంతో పాటు బిర్యానీ ఆకు 2 వేసేసుకుంటున్నాను అండ్ ఈ బుజ్జి ఆనియన్ని కూడా నేను చాప్ చేసేసుకుంటాను. Let's start. సో ఫస్ట్ మనం యూజ్ చేసేది చికెన్ అయినా కూడాను ఇక్కడ చాలా చాలా క్యాలిక్యులేటెడ్గా మనం యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఏ ఇంగ్రీడియంట్ అయినా ఎటువంటి రెసిపీలో అయినా కూడాను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒకవేళ టెక్స్చర్ హెవీగా ఉన్నా కూడాను లేకపోతే ఫ్రెష్నెస్ బట్టి కూడాను వేరియస్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తోటి కుకింగ్ టైంని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది మొదలు పెట్టండి. ఇలా తయారు చేసుకున్నారనుకోండి మీరు ఈజీగా చాలా కాంప్లికేటెడ్ వంటకాలను కూడా ఇట్టే తయారు చేసేసుకోవచ్చు. సో ఇన్ని రకాల డిఫరెంట్ చికెనే వాడుతున్నా కూడాను నేను డిఫరెంట్ కుకింగ్ టైంలో వీటిని యాడ్ చేస్తాను. ఫస్ట్ కొంచెం పెద్ద పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాము. Try this. చికెన్ బాగా నేను ఫ్రై చేసుకుంటాను. ఒక 5 to 7 minutes వరకు 5 to 7 minutes వరకు నేను ఫ్రై చేసేసుకుంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి అడిపెట్టేసి. ఆల్ రైట్, ఒక 5 నుంచి 7 నిమిషాల తర్వాత మనం నెక్స్ట్ ఇందులో యాడ్ చేసుకుందాం కీమా, చికెన్ కీమా. ఓకే, మనం బాగా మిక్స్ చేసేసుకున్నాము. అండ్ చికెన్ కీమా కుక్ అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది? మొదటిది కలర్ మారిపోతుంది, 2 ముద్దలాగా వేసుకున్నది తర్వాత ఆ హీట్కి తగిలిన తర్వాత కుక్ అయిన తర్వాత ఎగ్ బుర్జీలాగా ఎగ్ కర్రీలాగా కొంచెం పొడి పొడిగా సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఈ కీమా కుక్ అయినట్టు. సో కుక్ అవుతూ ఉండగా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేద్దాం మనము. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత చేయాలి. ఇంకా పూర్తిగా కుక్ అయ్యే ముందరే లెట్స్ స్టార్ట్. వేసుకుందాం కాస్త ఉప్పు. తర్వాత రెసిపీకి పూర్తి రెసిపీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను. వేసుకుందాం ఇందులో ఆల్ స్పైస్ మిక్స్ అండ్ వెల్లుల్లిపాయల పౌడర్.
ఎప్పుడైనా కూడా ఇళ్ళలో గార్లిక్ పౌడర్ తీసుకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మిగతా పౌడర్స్ కంటే గార్లిక్ పౌడర్ కొంచెం ఎక్స్ట్రా క్విక్గా గాలి తగిలితే ముద్దలా ఫామ్ అవుతుంది. సో జాగ్రత్త. ఓకే, ఫ్రై చేసేసుకుందాం. పర్ఫెక్ట్, పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను టమాటో ప్యూరీ అండ్ ఆ స్ట్రాంగ్ డెన్స్ టమాటో రిచ్ ఫ్లేవర్ కోసం కాస్త టమాటో కెచప్, క్విక్ మిక్స్. సో చికెన్ కీమా అండ్ చికెన్ పీసెస్ రెండు కూడాను ఈ టమాటో ఫ్లేవర్స్లో పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. సో దట్ జ్యూసీ టమాటో ఫ్లేవర్ ఉంటుంది మన చికెన్కి కూడా. సో ఇంకా ఒక 10 నిమిషాల వరకు తక్కువ మంట మీద కొంచెం లైట్ వాటర్ కింద అడుగున అంటకుండా కాస్త నీళ్ళు యాడ్ చేసి మనం దీన్ని కుక్ చేసుకుందాం ఒక 10 నిమిషాల వరకు. పర్ఫెక్ట్లీ కుక్డ్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఫైనల్గా సాసేజెస్ని యాడ్ చేస్తాను. 3 డిఫరెంట్ టెక్స్చర్స్ యూస్ చేసినా కూడాను ప్రతి ఒక్క టెక్స్చర్ డిఫరెంట్ టైంలో యాడ్ చేయాలి అని ఎందుకన్నాను అంటే ఈ చికెన్ సాసేజెస్ అనేవి ఆల్రెడీ క్యూర్డ్ మీట్ అని మనకు తెలిసిన విషయమే. దీనికి ఎక్స్ట్రా కుకింగ్ టైం అంటూ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ మూమెంట్కి మనం యాడ్ చేసుకుంటే ఇట్ విల్ బీ జస్ట్ పర్ఫెక్ట్. ఓకే, సో నేను బుజ్జిగా చాప్ చేసేసుకుంటాను వీటిని, సో దట్ చిన్న చిన్న చికెన్ పీసెస్ తగులుతాయి కానీ అవి సాసేజెస్ లాగా మనకు తెలియవు అన్నమాట. సో ఈ మిక్స్చర్ని మీరు ఇంకా మీటీగా ఇంకా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకోవడం ఇంకా దీనికంటే పాసిబుల్ కాదు. అందుకనే నేను ఇక్కడ స్టాక్ని యాడ్ చేయడం అవాయిడ్ చేస్తున్నాను. ఆల్రెడీ బోల్డ్ అంతా చికెన్ ఓవర్లోడ్ అయిపోయింది కాబట్టి. కానీ ఒక డిఫరెంట్ డైమెన్షన్ యాడ్ చేయాలంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్ మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాక్ని కూడా వాడచ్చు, దట్ విల్ ఆల్సో బీ నైస్, కానీ అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి మన సూప్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెల్లగా బాయిల్ చేసేసుకుందాము. బాయిల్ అవుతూ ఉండగా మనం ఇందులో ఫైనల్గా దించే ముందర కాస్త ఈ సార్ క్రీమ్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఆ పులుపు కొంచెం ఉప్పుగా కాస్త కారంగా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి తయారు చేసేసుకున్నాము. వెరీ బేసిక్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఆ ఆల్ స్పైస్ మిక్స్ ఫ్లేవర్ తోటి ఆ కారంతో ఈ రెసిపీని తయారు చేసేసుకున్నాం. ఎందుకంటే సూప్ అనేది మరీ స్పైసీగా ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. అండ్ మన దాకా అనుకున్నట్టుగా సొలియాంకా అంటే వాళ్ళ భాషలో ఉప్పు అని అర్థం అనమాట. అందుకని ఆ పిక్కిల్డ్ కీరా ముక్కలు ఏవైతున్నాయో ఆ పర్ఫెక్ట్ పేరుకి జస్టిస్ చేసేస్తుంది అనమాట. సార్ క్రీమ్ అండ్ ఈ పిక్కిల్డ్ కీరా ముక్కలు వేసేసుకుని డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. చూసారుగా మన రష్యన్ జర్నీ స్టార్ట్ చేసేసాము సింపుల్ రెసిపీస్ తోటి. కాస్త నూడిల్స్ అండ్ మీట్ బోల్డ్ అంత చికెన్ యాడ్ చేసేసుకుని ఒక ఫ్లేవర్ఫుల్ సూప్. సింపుల్ రెసిపీస్ అయినా కూడాను దీని వెనకాల బోల్డ్ అంత హిస్టరీ కూడా ఉంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి బోల్డ్ అనే స్టోరీస్ తోటి ఈ వీక్ మొత్తం మనం రష్యాలో అలా తిరిగేద్దాము.